హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు పెన్షన్ రాలేదా? కారణం ఇదే, ఇలా చేయండి, ఇవి తప్పనిసరి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. వీడియోకి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పెన్షన్ సంబంధించిన పెన్షనర్లు జూన్ 2వ తారీఖున పెద్ద మొత్తంలో 2 లక్షల మంది పెన్షన్లు అయితే జమ కావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. చాలామంది కూడా కామెంట్ చేసిన విషయం ఏంటంటే కొంతమందికి పెన్షన్ రాలేదు కూడా చాలామంది కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన పూర్తి సమాచారం, మరి వాటికి సంబంధించిన కారణాలు, వాటికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు వివరాలన్నీ కూడా అందించడం అయితే జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా చాలామంది కూడా 90% పెన్షన్ అయితే జమైందని చెప్పుకోవచ్చు. మిగతా 10% అయితే పెన్షన్ రాలేదని కూడా చాలామంది కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్ సంబంధించి ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, విద్యార్థులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్ అనేది తీస్తున్న విషయం మనం తెలిసిందే. కొత్తగా పెంచిన పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకెటువంటి స్పష్టత ఇవన్నీ తరుణంలో పాత పెన్షన్ పద్ధతిలోనే ఇప్పుడు ప్రస్తుతం అయితే పెన్షన్లు అయితే జమ అవుతున్నాయి. వాటికి సంబంధించి కూడా చాలా వరకు 2016, 3016 రూపాయల పెన్షన్ అనేవి చాలా వరకు చాలా మంది లబ్ధిదారులకు ఖాతాలో జమ కాలేదని స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. వాటికి సంబంధించి కూడా ఒక సమాచారం ఏంటి అంటే, గత ప్రజాపాలన దరఖాస్తులో చూసుకున్నట్లయితే 2 లక్షల మంది దరఖాస్తులు వచ్చాయి. ఆ 2 లక్షల మందికి మిగతా ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయో వాటిలన్నింటినీ పరిశీలించి అందులో 2 లక్షల మందే అర్హులుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం మీద కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆ మిగతా అనర్హుల జాబితా ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం పెన్షన్ రాలేదు. వారు మాత్రమే ఇప్పుడు కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. ఎందుకు రాలేదంటే వారు కంపల్సరీగా వారు వికలాంగులు అయితే వారు సదరం సర్టిఫికేట్ పెట్టకపోయి ఉండాలి. ఒకవేళ వారు సదరం సర్టిఫికేట్ పెట్టి ఉన్నా కూడా వాటికి సంబంధించిన 40% వికలాంగులకు కానీ నేపథ్యంలో వారు బోగస్ సర్టిఫికేట్ పెట్టడం వలన వారు పెన్షన్ అయితే తీసుకున్నారు. అటువంటి వారిని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అర్హుల జాబితా నుండి తొలగించడం అయితే జరిగింది. అదేవిధంగా వీటితో పాటు అసలు అర్హుల జాబితాకు అన్ని అర్హతలు ఉండి కూడా మాకు పెన్షన్ రాలేదని కూడా కొంతమంది కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ కామెంట్లో భాగంగా చాలామంది చేసిన నేపథ్యంలో ఏంటిదంటే వారు బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేయలేదు. ఆల్రెడీ చనిపోయిన వ్యక్తి కూడా పెన్షన్ వస్తున్నాయి. చనిపోయిన వ్యక్తి పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా తొలగించలేదు. ఇక్కడ ఇంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇంటి పెద్దలు వారే కంపల్సరీగా మీ ప్రాంతంలో ఎవరైతే చనిపోతున్నారో వారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్లయితే వారి పెన్షన్ రద్దు చేసి అర్హులైన వారికి కూడా పెన్షన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. అటువంటి వారికి కూడా పెన్షన్ అనేది రద్దు కావడం అయితే జరిగింది. అదేవిధంగా కొందరు బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఈకేవైసీ అదేవిధంగా ఆధార్ లింకు లేని నేపథ్యంలో వారికి కూడా పెన్షన్ అనేది పడకపోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీకు చాలా వీడియోలు అయితే చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుంటారో, ఆధార్ కార్డు లింకు చేసుకుంటారో, సరైన పత్రాలు, సరైన డాక్యుమెంట్స్ ఏవైతే సబ్మిట్ చేస్తారో వారికి మాత్రమే పెన్షన్లు పడతాయని కూడా మీకు చాలాసార్లు చాలా వీడియోలో చెప్పడం అయితే జరిగింది. వాటిలో భాగంగా చాలామంది వినడం అయితే జరిగింది, కొంతమంది వినలేదు. వినలేని వారికి ఈరోజు వారి పెన్షన్ అయితే పడలేదు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇకనైనా రాబోయే పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అకౌంట్లో డబ్బులు జమ కావాలంటే కంపల్సరీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ ఆధార్ లింక్ అయితే పెట్టుకోవాలని కూడా పేర్కొనడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రం సంబంధించి పెన్షన్లు కొత్తగా అప్లై చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ మీ యొక్క బ్యాంక్ అకౌంటు, అదేవిధంగా ఆధార్ కార్డ్, అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్, ఇన్కమ్, అదేవిధంగా మీ గ్రామ అధికారి దగ్గరికి వెళ్ళినట్లయితే పెన్షన్ సంబంధించి కూడా ఈ యొక్క పత్రాలు తీసుకెళ్ళినట్లయితే మీకు సంబంధించి ఓటర్ కార్డు అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మీకు ఆధార్ లేదా ఓటర్ ఐడిలో మీ యొక్క వయసు అనేది నిర్ధారణ చేసి మీకు పెన్షన్ అర్హుడని భావిస్తారు. కాబట్టి దీన్ని అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. కొత్తగా పెన్షన్ సంబంధించి కూడా దరఖాస్తు సంబంధించి 50 సంవత్సరాలు పైబడిన 55 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా పెన్షన్ ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు తీసుకొచ్చిన తరుణంలో కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్న సమాచారం అయితే రావడం జరిగింది. ఇటువంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మిగతా పథకాలకు సంబంధించి ఆల్రెడీ మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంచెం హింట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా మహిళలకు సంబంధించి ఒక స్మార్ట్ కార్డును కూడా విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. మహిళలకు సంబంధించి 2500 రూపాయలతో పాటు పెరిగిన పెన్షన్లు 416 రూపాయలు, 616 రూపాయలు కూడా త్వరలోనే విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా వివరాలు అన్నీ తెలియజేసిన సమాచారం అయితే రావడం జరిగింది. రానున్న రోజులలో ఇటు పెన్షనర్లకు, అటు మహిళలకు, అదేవిధంగా ఉద్యోగులు కూడా తీపి కబురు రాబోతుందని చెప్పుకోవడం అయితే జరిగింది.
వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.